శుభోదయం. శ్రీ కార్తీక స్నాన సంకల్పం. కార్తీక మాసంలో నిత్యము పఠించాల్సిన స్తోత్రములు, దాన ధర్మ జప విధులను తెలుసుకుందాం. ముందుగా శ్రీ కార్తీక స్నాన సంకల్ప ప్రార్థన. నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే అనుకుంటూ ఆచమనం చేసి సంకల్పం ఇలా చేసుకోవాలి. దేశకాలౌ సంకీర్త్య గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతవారాసే పౌండరీకాశ్వమేధాది సమస్తకర్తుఫలావాప్యర్థం ఇహ జన్మని జన్మాంతరే చ బాల్య కౌమార యౌవన వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థాసు జ్ఞానతో జ్ఞానశ్చ కామతో కామతః స్వతః ప్రేరణయా సంభవితానం సర్వేషాం పాపాన మనోధనార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం క్షేమ స్థైర్య విజయ ఆరోగ్య ఐశ్వర్యాదీనం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శ్రీ శివకేశవానుగ్రహ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కార్తీక మాసే వాసరే ఏ వారమో చెప్పుకొని యుక్తాయం తిథో గోత్రాభిజాతం అని గోత్రం చెప్పుకొని నామధేయం చెప్పుకొని పవిత్ర కార్తీక ప్రాతః స్నాన కరిష్యే అని అనుకోవాలి. మంత్రం. తులారాశింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగాను వాలుగాను తీరానికి పరాన్ముఖంగాను స్నానం ఆచరించి కుడి చేతి బొటనవ్రేలితో నీటిని అలోడనం చేసి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి తీరం చేరి కట్టుబట్టల కొనలను నీరు కారేలా పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. అనంతరం మడి వస్త్రాలను నామాలను ధరించి ఎవరెవరి కులాచారాల రీత్యా వారు సంధ్యావందన గాయత్యాదులను నెరవేర్చుకొని నదీ తీరంలో కానీ ఆలయానికి వెళ్ళి కానీ శివుణ్ణో విష్ణువునో అర్చించి ఆవు నేతితో దీపారాధనం చేసి అనంతరం స్త్రీలు తులసి మొక్కను దీపాన్ని, పురుషులు కాయలున్న ఉసిరి కొమ్మను దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణయుతంగా దానం చేయాలి. కార్తీక మాసంలో నిత్యము పఠించదగిన స్తోత్రములు. శివాష్టకం. ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాదం జగన్నాథనాదం సదానందభాజం భవభవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనోత్సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగా తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహరూపం శివం శంకరం శంభుమీశానమీడే వటాదో నివాసం మహాటాటహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజం సగృహీతాతదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నకేశం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దదానం పదాన్మోజనం కామాం దదానం బలీవర్ధమానం సురాణం ప్రదానం శివం శంకరం శంభుమీశానమీడే శరశ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రం
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే. హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం. శ్మశానే వసంతం మనోజం దహాంతం శివం శంకరం శంభుమీశానమీడే. స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠే స్తోత్రరత్నం త్విహ ప్రాప్య రత్నం. సుపుత్రం సుభాగ్యం సుమిత్రం కళత్ర విచిత్రై సమారాధ్య మోక్షాం ప్రయాతి. తర్వాత శ్రీ శివస్తోత్రం. వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. శ్రీ విష్ణుస్తోత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగివృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాథం. శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాయాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందారముఖ్య బహుపుష్ప సుభూషితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవర్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జఠాధరాయ పీనాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. మొదటి రోజు ఆహార నిషిద్ధములు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు. చేయవలసిన దానములు నెయ్యి, బంగారం. పూజించాల్సిన దైవం స్వతా అగ్ని. జపించాల్సిన మంత్రం ఓం జాతవేదసే స్వదాపతే స్వాహ. ఫలితము తేజోవర్ధనం. కార్తీక పురాణంలో మొదటి అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యవర్తమందు నైమిషారణ్యములో శౌనకాది మహామునులతోనొక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతునిగాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములను వేద వేదాంగముల రహస్యములను
సంగ్రహముగా గ్రహించినారం. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంతా నా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వమొకానొక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములను కలుగజేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రాదులున్నంత వరకు ఆచరించబడేదియగు వ్రతమును వివరింపమని కోరెను. అంతటా మహేషుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు. చూడు, మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము దిశగా చూపించాను. అట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్య పాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరిటకేల వచ్చితిరో సెలవసొంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభింతమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలిచి తిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములలో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోవు వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహారమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమంద ఆచరించు వ్రతము యొక్క ఫలం ఇంత అని చెప్పనలవి కాదు. వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతియేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యము పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటక ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి అందుండగా వేకువజామున లేచి కాళ్ళ కృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతయగు దామోదరునికి నమస్కరించి
ఓ దామోదరా, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలేను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్థప్రధానమసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణమునర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభాగ్యతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని, దేవాలయములో గాని, లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణమును చదవవలేను. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమందు గాని, విష్ణులయమునందు గాని, లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలేను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారులు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తం.